ఆయుర్వేద మూలిక వైద్యం అండి. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. అందరికీ నమస్కారములు. ఈరోజు నేను ఈ కళింగ లేహము 2-3 సార్లు మీకు చెప్పాను, కానీ 2-3 సార్లు చెప్పిన వేరే విధంగా తయారు చేశాను. ఇప్పుడు ఒరిజినల్ ఫార్ములా ఏంటంటే నేను 2-3 తయారు చేసి షాంపిల్ చూశాను. అన్నిటికన్నా బాగుండేది ఈ ఫార్ములా ఒకటేనండి. దీంతో మన వైద్యులు తయారు చేసుకోవచ్చు. కాకరకాయల గుజ్జు జ్యూస్ చేసేసి ఒక 5 కిలోలు ఉండాలండి. తర్వాత 3 కిలోలు ఆముదం వేయాలా. తర్వాత నేపాలాలు 250 గ్రాములు, సుధాముఖి 600 గ్రాములు, కెలకండ అంటే కండ చక్కెర 2 కేజీలు, జీలకర్ర 250 గ్రాములు, ఆవు పాలు 3 లీటర్లు, ఇవన్నీ వేసుకొని మనం పాకం వచ్చినట్టు చేసి ఇట్లా లేహం అయ్యేటట్టుగా చూసుకొని దిప్పుకొని మనం వాడుకోవాలండి. దీంట్లో ప్రయోజనాలు ఏంటి అంటే, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన, మనిషి తగ్గాలంటే జిమ్కి పోబడలేదు, ఎక్సర్సైజ్ చేయబడలేదు, మీరు వాకింగ్కి పోలేదు ఈ బిజీ జీవితంలో. ఇది ఏంటంటే రోజుకు 3 గ్రాముల నుంచి 5 గ్రాములు మనిషి తినవచ్చు. ఎలా అంటే మనిషి బాడీని బట్టి 3 గ్రాములు తింటే 1 లెక్కలో తగ్గుతాడు, 4 గ్రాములు తింటే 1 లెక్కలో తగ్గుతాడు, 5 గ్రాములు తింటే 1 లెక్కలో తగ్గుతాడు. మొత్తానికి మనిషి ఎంత స్మార్ట్ కావాలంటే అంత స్మార్ట్గా తయారవుతాడు. అందులో కడుపులో ఉండే నీటి బుడగలు కానీ, కణితులు కానీ, అల్సర, గ్యాసు, తర్వాత మనకు చెడు కొలెస్ట్రాల్ అనేది అద్భుతంగా తగ్గిపోతుంది. మనిషి వెయిట్లెస్ మనకి ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. కానీ 3 మండలాలు వాడాలి. 3 మండలాల్లో ఒక మండలం వాడి 15 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఆ 15 రోజుల్లో వచ్చేసి సర్వభూత నివారణ అని ఉంది, అది తయారు చేస్తున్నా, అది వాడాలా. అది వాడి 15 రోజులు గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఇది వాడాలా. ఇట్లా వాడుతూ ఉంటే మీకు 3 మండలాలకి 120 60 కిలోలకు వస్తుంది గ్యారెంటీగా. అద్భుతమైన ఫార్ములా, అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడెక్కడో తిరిగి జిమ్ముల చుట్టూ, ఇళ్ళ చుట్టూ, వాళ్ళ చుట్టూ పరిగెయడం ఈ బిజీ జీవితంలో ఏం అవసరం లేదు. ఇది కళింగ లేహం, అమృత లేహం. ఈ లేహం కానీ తింటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి ఇది లేదు. దీంట్లో అన్నీ మనం తినే వస్తువులే వేస్తున్నాను. కాబట్టి ఇది 2-3 రకాలు 2-3 ఫార్ములాలు చెప్పినా కూడా అది కరెక్ట్ సక్సెస్ కాలే. ఇప్పుడు చేసిన ఫార్ములా మాత్రం అద్భుతంగా ఇదే వైద్యులు తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేని పక్షంలో నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, 944008730222. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈరోజు వీడియో చేయడానికి ఇది 2 సార్లు చేసిన, 3వ సారి చేయడానికి కారణం ఏంటంటే, మనం ఈ వైద్యం నేర్చుకున్నట్టుకి నేను చాలా 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 అంటే చాలా కష్టపడిన, చాలా దిక్కల అవమానాలు పడిన, చాలా దిక్కల వాళ్ళ బానిసం చేసిన. ఈరోజు మనం ఇంట్లో ఉంటేనే మనకు వైద్యం అందుతుంది. అలాంటిది మన చిరాయిష్ ఖాదర్ భాయ్ ఈరోజు మనకు భస్వములు, ప్రతి రోగానికి తగ్గే భస్వములు అన్నీ తయారు చేస్తున్నాడు. లైవ్లో చూపిస్తాడు, అందులో అక్కడ ట్రైనింగ్ ఇస్తాడు. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అడగండి. అతను చేపిస్తున్నాడు విజయవాడలో. రేపు నెల 22వ తారీఖేమో దానికి కూడా నేను హాజరవుతాను. కాబట్టి ప్రతి వైద్యుడికి మంచి అవకాశం. మీకు మళ్ళీ వైద్యం, ఇలాంటి వైద్యాలు రావాలంటే రావండి. ఆ కష్టం నాకు తెలుసు. కాబట్టి మీరు అలాంటి కష్టాలు మీరు పడకూడదు. కాబట్టి మీరు 3 రోజులు ఉంటే అక్కడ ఏదో ఫీజు అనేది పెద్ద సమస్య కాదండి. నేను ఈ వైద్యం నేర్చుకున్నట్టుకి చాలా డబ్బులు పోగొట్టుకున్నా. డబ్బులు తిన్నోడు ఎవరు వైద్యం చెప్పరు. కాకపోతే మన పేర్ని భాస్కర్ గురుగారు ఉన్నారు, ఆయన కొన్ని వైద్యాలు నాకు చెప్పాడు. మన తిరుపతి రమేష్ గారు కొన్ని వైద్యాలు చెప్పాడు. జనసుధ గురు మనకు చెప్పాడు. చిరాయిష్ ఖాదర్ భాయ్ కూడా నాకు కొన్ని వైద్యాలు చెప్పి ఉన్నాడు. మన పెంచలయ్య గురువు గారు కూడా, ఆయన కూడా కొన్ని వైద్యాలు చెప్పారు. వీళ్ళందరూ గురువుల పేర్లు ఎందుకు చెప్తున్నారంటే, తల్లి తండ్రి గురువు ఎప్పుడు గురువుని మర్చిపోయినాడు, గురువుని తక్కువ చూసినాడు, చరిత్రలో బాగుపడినట్టు ఎక్కడా లేదు. ఎందువల్లంటే మనం ఎంత ఎదుగుతామో అంత పొదగాల. అంతకుముందు మంత్రులు వేడు, ఇప్పుడు మంత్రులు వేరు. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. ఆ మంజూర్ అంటే వేరు, ఒక గోల్డ్ మ్యాన్, ఒక నెల్లూరు ఎమ్మెల్యేని మంజూర్ గోల్డ్ మ్యాన్ అని పిలిచేవాడు. ఇప్పుడు అదంతా ఏం లేదండి. మామూలుగా నార్మల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను చాలా కష్టపడాను. నేను జీరో నుంచి హై పైకి చేరిపోయినా, మళ్ళీ జీరోలో పడిపోయినా మా నాయన మాట వినలేక. కాకపోతే ఇది చాలా గురువుల దగ్గర
నేను కష్టపడి నేర్చుకున్నాను. మీకు ఇలాంటి కష్టం ఉండకూడదని మన సిరాజ్ ఖాదర్ భాయ్ పెట్టున్నారు క్యాంపు. ఆ క్యాంపుకి అందరు చేరండి. ముందుగా మీరు అక్కడ బుక్ చేసుకుంటే ఇంకా రేటు కూడా తగ్గద్ది. ప్రతి వైద్యం ఆయన నేర్పిస్తాడు. ప్రతిదీ మీకు తెలియంది కూడా మీరు అడగండి, స్వచ్ఛంగా అడగండి. అక్కడ నేను కూడా వస్తాను. నేనంటే నాకు అక్కడ తెలియదు, మా పెంచలయ్య గురువు గారు కూడా వస్తారని విన్నాను. ఇలాంటి వాళ్ళు గురువులు ఉంటారు, అక్కడ నేర్చుకోండి. అక్కడ ముందుకు రండి. వైద్యులు మనం అందరం ఏంటంటే వైద్య కులము, మనకు కులము మతము ఏం లే, సాయిబు రెడ్డి నాయుడు ఎవ్వరు లేదు. అక్కడ మనం ఆయుర్వేద వైద్య కులము కాబట్టి అందరికి వచ్చి మనం సహకరించండి. వైద్యులు వచ్చి మనకు తెలియని వైద్యం ఆయన చెప్తారు. ఆయన చెప్పే వైద్యం మనం నేర్చుకుంటే 3 వైద్యాలు చాలండి మనం బతకడానికి. చాలా ఆరాంగా నాకు అన్నీ రాదు. నాకు ఒక 4 వైద్యాలు, ఆ 4 వైద్యాలతో నా జీవనం గడుస్తూ ఉంది. ఇప్పుడు నాకు ఇంతకు ముందంతా ఆ మందులు కాదు. ఇప్పుడు దీని మీద నేను బతుకుతున్నానంటే నేను కష్టపడిన 7 సంవత్సరాలు నానా బాధలు పడిన తర్వాత 3 సంవత్సరాలు ఇంకా దేశ సంచారం చేసిన మొత్తం ఎక్కడ ఏంది అనేది తర్వాత ఇక్కడ వచ్చి కూర్చొని నేను తయారు చేసుకుంటా. ఏదో నేను బతుకు తీరు కోసం ఏదో నాకు తెలిసి చెప్తున్నాను. ఈ అవకాశం సిరాజ్ ఖాదర్ భాయ్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మీరు సర్దిదించుకొని మీరు వినియోగించుకొని మీరు అందరూ నేర్చుకొని మంచి వైద్యులు మంచి పేరు తెచ్చుకుంటారని మనసు పూర్తిగా మన ఆయుర్వేద వైద్యులందరికీ మనసు పూర్తిగా కోరుకుంటూ అక్కడ సిరాజ్ ఖాదర్ భాయ్ ఆ ప్రోగ్రామ్కి మీరు అందరూ బుక్ చేసుకుని ఆ టికెట్కి ముందు ఫోన్ చేసి మాట్లాడి ఆయనతో మాట్లాడి కలిసి ఏమేమి ఆయన చెప్తాడో ఏ విధంగా ఇస్తాడో అన్నీ కనుక్కొని మీరు దాంట్లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకొని నాకన్నా మంచి వైద్యులు మీరు కూడా రేపు చెప్తారు. రాసుకునేది కాదండి, ముందు మనం వైద్యం చెప్పాడు, వైద్యం నేర్చుకోండి. ఒకటి తెలియదు, ఒకటి ఫస్ట్ సక్సెస్ కాలే, రెండో సక్సెస్ కావాలా, మూడోసారి సక్సెస్ కావాలా. పట్టుదల ఉంటే ఏది లేదండి. ఈ వైద్యం కూడా అందరికీ ఇది కాదు. ఇది 3 సార్లు తయారు చేస్తే నాకు సరిగా రాలే, 4వసారి నేను మళ్ళీ దీన్ని ఇచ్చేసాను. కాబట్టి మీకు అందరికీ చెప్తుంది ఏంటంటే వీడియో ఎక్కువైంది బోర్ కొడుతుంది అనుకోవద్దు. ఎందువల్ల అంటే నాకు అద్భుత ప్రతి వైద్యుడు బాగుండాలా, ప్రతి వైద్యుడు బాగా నేర్చుకోవాలా తెలియంది. ఇప్పుడు సిరాజ్ ఖాదర్ భాయ్ పెట్టిన ప్రోగ్రాం అద్భుతమైంది. అది అందరికీ రాదు ఆ వైద్యం, అది అందరికీ ఇది కాదు. ఆయన నేర్పిస్తానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ఇలాంటి మహానుభావుల దగ్గర మనం నేర్చుకుంటే మన అదృష్టం అనుకోవాలి. అది అందరికీ గురువు దొక్కడు. కానీ సిరాజ్ ఖాదర్ భాయ్ మనకు అందుబాటులో ఉంది. మన ప్రోగ్రాం ఇచ్చి మన ప్రోగ్రాం పెట్టి తయారు చేసేది చూపిస్తాడు, నేర్చుకుంటారు. మీకు డౌట్ ఉంటే మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాడు. మంచివాడు, మంచి వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి. అందుకని చెప్తున్నాను. నేను సాయిబు ఆయన సాయిబయ్యా అని కాదయ్యా. నాకు కులమత భేదం అంటే ఏది ఉండదు. ఎవరిదైనా ఇట్లా ఏం మాట్లాడతాను. మనది ఆయుర్వేద కులము, మనం అందరం ఆయుర్వేదం. నేను పడిన కష్టాలు వేరేవాడు పడకూడదు, నేను పడిన అవమానాలు ఈ వైద్యంలో వేరేవాడు పడకూడదు. మంచిగా గురువు దొరికిండు, మంచి వైద్యాలు చెప్తున్నాడు మన సిరాజ్ ఖాదర్ భాయ్ అని మీరు అందరూ అక్కడికి పోవాలన్న వాళ్ళు పోయేసి అందరూ నేర్చుకోవాలా. మీరు నేర్చుకొని ముందుకు సాగాలా. మీరందరూ మంచి ప్రయోజనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉంటాను. సయ్యద్ మంజూర్ అహ్మద్, నెల్లూరు.